హాయ్ వెల్కమ్ టు అవర్ కేఆర్ వీడియోస్. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఫామ్ వచ్చేసి ఈస్ట్ గోదావరి జిల్లాలోని అనపర్తి దగ్గరలో ఉన్నటువంటి అజయ్ కుమార్ అనేటువంటి ఫార్మర్ దగ్గర. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఫాము ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం ఇక్కడ సరౌండింగ్స్ అంతా చాలా గ్రీనరీగా ఉంటుంది అన్నట్టు. ఏజెన్సీ లాగా కనిపించినా కూడా ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఒకసారి మీకు ఇదంతా కవర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేస్తాను ఫార్మర్స్. సో మనం ఇప్పుడు ఫామ్ దగ్గరికి అనేది వచ్చేస్తున్నాము. అజయ్ కుమార్ అనేటువంటి ఫార్మర్ యొక్క ఫామ్ దగ్గరికి వచ్చేసాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో ఉన్నటువంటిది పశువుల పాక. నెక్స్ట్ అదేవిధంగా ఈ వచ్చేటి ఇక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ చూసినట్లయితే పచ్చగా ఉంది. నెక్స్ట్ వీరి యొక్క ఫామ్ దగ్గరికి వెళ్ళడానికి ఉన్నటువంటి వే అన్నట్టు ఇది. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నటువంటిది వచ్చేసి అది కొలను. ఇది వారి యొక్క పూర్వకాలం నుంచి యూజ్ చేస్తున్నటువంటి కొలను. దాంట్లో తామర పూలు, నెక్స్ట్ అదేవిధంగా డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి దాంట్లో. వీళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి షెడ్లు వచ్చేసి 6 షెడ్లు. ఈ 6 షెడ్లలో 7000 బ్రాయిలర్ కోళ్ళను అనేది పెంచుతున్నారు. వీళ్ళు హైబీ కంపెనీతోనే టైప్ అయ్యి వీళ్ళు బ్యాచెస్ అనేది తీస్తున్నారు. ఇవి కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఫామ్లు. అదేవిధంగా వీరు మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకుని వారి యొక్క ఓన్ సొంతగా ఉన్నటువంటి భూములనే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి వాతావరణము, నెక్స్ట్ అదేవిధంగా వారి యొక్క షెడ్ యొక్క మెయింటెనెన్స్, వారి యొక్క మెడికేషన్ విధానము, నెక్స్ట్ షెడ్ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అనేది కంప్లీట్గా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఫార్మర్స్. ఓకే, లెట్స్ గో టు అవర్ వీడియోస్. ఆరు షెడ్లు. ఈ 6 షెడ్లు అనేది ఒక్కొక్క షెడ్ వచ్చేసి 1000 నుంచి 1500 వరకు పెంచుతారు. టోటల్గా ఈ యొక్క 6 షెడ్లలో 7000 బ్రాయిలర్ కోళ్ళు అనేది వీళ్ళు పెంచుతున్నారు. ఈ యొక్క షెడ్లు అనేది వీళ్ళు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, ఓన్ అమౌంట్తోని. అదేవిధంగా ఇవి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి షెడ్లు. ఒక 1 ఇయర్ అవుతుందంటే ఇవి కన్స్ట్రక్షన్ చేసుకొని. ఇది కూడా ఇండియన్ బ్రాయిలర్తో ఇది ఫస్ట్ బ్యాచ్ అన్నట్టు. అంతకుముందు వేరే కంపెనీతోని లక్ష్మీ శ్రీనివాస్తో వాళ్ళు ఇంటిగ్రేటెడ్ అయ్యారు. సో ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెట్లు వచ్చేసి ఈ యొక్క 6 షెడ్ల చుట్టూ అనేది వీళ్ళు ఈ యొక్క చెట్లు అనేది పెంచారు. ఈ చెట్ల పేరు వచ్చేసి కర్బంద చెట్లు అంటారు. మనం ప్రీవియస్గా నేను షార్ట్లలో వీడియో అనేది రిలీజ్ చేసినప్పుడు ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది చాలామంది ఫార్మర్స్ అడిగారు. మనం నర్సరీకి వెళ్ళి అడిగినట్లయితే కర్బంద చెట్లను అడిగినట్లయితే వాళ్ళు కంపల్సరీ ఇస్తారు. మీకు దగ్గరలో గ్రామ పంచాయతీ నర్సరీలో దొరకపోయినట్లయితే పెద్ద నర్సరీలో మీరు ట్రై చేయండి, కంపల్సరీ దొరుకుతాయి. వీరు మెయింటైన్ చేస్తున్నటువంటి షెడ్ల చుట్టూ ఈ చెట్లను అనేది వీళ్ళు నాటారు. ఈ చెట్లు అనేది ఏ విధంగా అంటే ఎలాంటి తీగ అనేది కాకుండా మనం ఏం చేస్తున్నామంటే సమ్మర్లో హీట్ స్ట్రోక్ అనేది పడకుండా ఈ యొక్క తీగ అనేది వాటిపైన పెంచుతూ ఉంటాను. వాటి వల్ల ఏమవుతుందంటే పసరిక పాములు, అదేవిధంగా వేరే పాములు అనేది వచ్చేసి ఈ యొక్క బర్డ్స్లో ఈ యొక్క షెడ్ల లోపలికి వెళ్తుంది. అది చాలా డేంజరస్ అన్నట్టు. అలాంటి ప్రయత్నం అనేది మీరు ఏం చేయకుండా ఈ చెట్లను ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టే చూడండి. ఈ చెట్లను పెట్టినప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఒక గొడుగులాగా ఇది విస్తరించిపోయి షెడ్ పైకప్పుని మొత్తం ఇది కంప్లీట్గా కవర్ చేస్తుంది. దీనివల్ల సమ్మర్లో మనం స్పెషల్గా గడ్డి అనేది ఎలాంటిది వేరే పరదాలతో కూడా మనం కప్పుకోవాల్సిన అవసరం అనేది ఉండదు అన్నట్టు. ఓన్లీ స్ప్రింక్లర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మొత్తం కంప్లీట్గా ఇది నీడ అనేది ఇచ్చేస్తుంది. దానివల్ల ఎండతాపానికి గురి కాకుండా ఉంటాయి బర్డ్స్ అనేది. ఈ చెట్లు అనేది దీనివల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఓన్లీ మనకు ఎండిన ఆకులు మాత్రమే రాలుతూ ఉంటాయి. ఇక మీకు మనకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆకులను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటే ఈ వాతావరణం కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. వీరు మెయింటైన్ చేస్తున్నటువంటి ఈ కర్బంద చెట్ల వల్ల కూడా ఈ బర్డ్స్ యొక్క రిజల్ట్కు మెయిన్ రీజన్ అండి. కాబట్టి ఈ మనం షెడ్ల చుట్టూ పెంచుకుంటే ఈ కర్బంద చెట్లు అనేది కంపల్సరీ పెంచుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ యొక్క షెడ్లోకి వెళ్దాము. ఈ షెడ్లో కనిపించేటువంటి బర్డ్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 31 డేస్ ఉన్నటువంటి బర్డ్స్. 6 షెడ్లలో ఉన్నటువంటి బర్డ్స్ ఒకటే ఏజ్ ఉన్నటువంటి బర్డ్స్. ఇవి హైబీ కంపెనీతో ఇంటిగ్రేటెడ్ అయినటువంటి బర్డ్స్. వీటిని రాజ్ బర్డ్స్ అంటాం అన్నట్టు. ఇవి కాప్ బర్డ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నట్టు. అంటే ఎక్కువగా వీటికి సిఆర్డి కానీ అదేవిధంగా డిసీజ్ కానీ ఈజీగా అటాక్ అయిపోతుంది. క్యూర్ కావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అన్నట్టు. సో ఈ బర్డ్స్కి మనం చాలా కేర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఈ షెడ్లలో కనిపిస్తున్నటువంటి బర్డ్స్కు 2nd డే నుంచి 6th డే వరకు ఈ గ్రోత్ ప్రమోటర్ని వ్యామిగ్రోన్ అనేది 100 ml 1000 చిక్స్ ప్రకారం యూజ్ చేసేసారు. అదేవిధంగా ఫినిషర్లో 200 ml 1000 బర్డ్స్ ప్రకారము ఈ వ్యామిగ్రోన్ అనేది యూజ్ చేసిన తర్వాత ఈ రిజల్ట్ అనేది వైరల్ డిసీజ్ అనేది అటాక్ కాకుండా, అదేవిధంగా గురుకలు అనేది సిఆర్డి అనేది రాకుండా ఉండడానికి డే బై డే అనేది విరోసిడ్ అనేది స్ప్రే చేసుకున్నటువంటి బర్డ్స్ అన్నట్టు. ఈ విధంగా మనం మెడికేషన్స్ అనేది కంప్లీట్గా యూజ్ చేసిన తర్వాత వీటి యొక్క రిజల్ట్ అనేది
మీకు జీసీ వచ్చిన తర్వాత అప్లోడ్ చేసి చూపిస్తాను ఫార్మర్స్. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఈ యొక్క అంటే మనం ఈ మెడికేషన్ అనేది వాడిన తర్వాత ఫార్మర్తోని మనం ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది తీసుకున్నాము. ఇంటర్వ్యూలో తను చెప్పినటువంటి మాటలు ఏంటి అనేది దాని గురించి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేది చేద్దాం ఫార్మర్స్. ఇప్పుడు మనం వాడుతున్నది వ్యామిగ్రో కదా, ఇప్పుడు కొంతమంది ఫార్మర్స్ ఏంటంటే వ్యామిగ్రో కాస్టబుల్ మెడిసిన్ కదా, దాన్ని వాడితే లాభం ఉంటుందా అనేది కొంతమందికి అపోహ ఉన్నది అన్నట్టు. దీన్ని వాడడం వల్ల లాభం ఉందంటారా, లేకపోతే మీరు వాడిన తర్వాత ఎలా అనిపించింది, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి సార్. లాభం ఉన్నా సార్, అది గట్టిగా అయితే 3000 పై చిరుగు పడుతుంది, 3800 అంత పడుతుంది సార్. దాని మీద 3800 పెట్టింది మనకి ఒక 30,000 40,000 మనకి వస్తుందండి మన అదనంగా అండి. పెట్టేసిన చూపు పోదండి ఇది. అది మనకు వేసుకునే వెంటనే మనకి ఒక 30,000 40,000 మనకి ప్రాపర్టీ వస్తుందండి. అది వేసుకుంటే అండి, వేసుకోకపోతే రాదండి. 2 సంవత్సరాల నుంచి పడుతుంది సార్. ఇది ఈ అజయ్ కుమార్ గారు మెయింటైన్ చేసేటువంటి 6500 షెడ్లకు అనేది 2 సంవత్సరాల నుంచి వ్యామిగ్రో అనేది వాడుతున్నారు. ఎప్పుడు చూసినా కూడా మనం ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇవ్వడం వల్ల అతను వాడిన తర్వాత ఈ బర్డ్ అనేది మనం 3800 పెట్టి తీసుకోవడంకు దాని ఉన్నటువంటి ఫలితం అనేది బాగా ఉంది. అదేవిధంగా బర్డ్ అనేది బాడీ వెయిట్లలో కలిసి వస్తుంది కాబట్టి వాడడం వల్ల మంచిదని చెప్పేసి అజయ్ కుమార్ గారు చెప్తున్నారు. రౌండ్ షేప్ అంటే మనం వ్యామిగ్రో వాడిన తర్వాత బర్డ్ అనేది షేప్లో అబ్జర్వ్ చేసినట్లయితే బాడీ షేప్లో అనేది చేంజెస్ అవుతుంది. అదేవిధంగా బర్డ్ అనేది హెల్తీగా ఉంది. వాడక ముందుకు తన షెడ్లో ఉన్నటువంటి బర్డ్స్, వాడిన తర్వాత అనేది తన షెడ్లో ఉన్నటువంటి బర్డ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే బర్డ్స్ అనేది హెల్తీగా కనిపిస్తుంది. అదేవిధంగా పింక్ కలర్లో, ఆ విధంగా మనకు బ్యాక్ సైడ్లో పింక్ కలర్ ఉందంటే బర్డ్ అనేది హెల్తీగా ఉన్నట్టు. సో మనకు బాడీ వెయిట్ కూడా 32 నుంచి 35 రోజుల లోపలే 2 kgs అనేది బర్డ్స్ అనేది బాడీ వెయిట్లో వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో దీనివల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఫార్మర్స్ వాడితే లాభాలు ఉంటాయని చెప్తున్నారు. లాభం ఉంటుంది కంపల్సరీ. ఎంత 3800 ఉంటాయి సార్. 300-800 కట్టి అండి మనకి ప్రాపర్టీ 30,000 40,000 వస్తుంది. దానికి కలిసి వచ్చేస్తుంది. మన బాడీ పెరిగితే సరిపోతుంది కదండి మనకి. నేను బాడీ వల్ల కదండి దానికి. అదే అండి, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏంటంటే మెయిన్గా మన ఫార్మర్స్కి ఇప్పుడు ఉన్నటువంటిది సీజనల్ వైజ్ కావచ్చు. అది వింటర్ సీజన్లో, ఈ వింటర్ సీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ బాడీ వెయిట్లో వస్తుంటాయి. దానికి ప్రత్యామ్నాయంగా వ్యామిగ్రో అనేది యాడ్ చేసుకోవడం వల్ల, వ్యామిగ్రో అనేది మన గ్రోత్ ప్రమోటర్గా యూజ్ చేసుకోవడం వల్ల మంచి బాడీ వెయిట్లు అనేది వస్తాయి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సీజన్లో ఎక్కడ కూడా వైరల్ డిసీజ్ అనేది కనిపిస్తుంది కాబట్టి వైరల్ ఉన్నప్పుడు డిస్ఇన్ఫెక్టెంట్ అనేది ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేటువంటి సమ్మర్లో అనేది మనకు ఎక్కువగా హీట్ ఉన్నా కూడా, సమ్మర్ కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా మనకు అనేది ఎండాకాలం లాగా ఎండలు కొడుతున్నాయి. ఈ హీట్ పడడం వల్ల కూడా ఏమవుతుంటాయంటే బాడీ వెయిట్లో అనేది లోపిస్తుంటాయి అన్నట్టు. ఇలాంటి టైంలో మనం వ్యామిగ్రో అనేది పిల్లలు వచ్చిన తర్వాత బ్రూడింగ్ స్టేజ్లో 5 రోజులు 100 ml 1000 పిల్లల ప్రకారం వాడుకొని, అదేవిధంగా ఫినిషర్లో 200 ml 1000 పిల్లల ప్రకారం వాడుకున్నట్లయితే దాని రిజల్ట్ అనేది మనం ఆ ఫినిషర్లో వాడుకున్న తర్వాత 32 రోజుల నుంచి 35 రోజుల వరకు కంపల్సరీ దాని రిజల్ట్ అనేది 100% అనేది కనిపిస్తుందండి. సో కాబట్టి మీకు ఈ వ్యామిగ్రో వాడిన తర్వాత ఈ బర్డ్స్ అనేది కంప్లీట్గా మీకు చూపిస్తాను. అదేవిధంగా ఈ హైబీ బర్డ్స్ అనేది అంటే రాజుబాడుకి అనేది మనకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అయినా కూడా ఇతను వ్యామిగ్రో అనేది కంటిన్యూస్గా 2 సంవత్సరాల నుంచి వాడడం వల్ల ఎలాంటి రిజల్ట్ అనేది పొందారు. అదేవిధంగా వచ్చేసి ఈ బర్డ్స్ అనేది లిఫ్టింగ్ అయిపోయింది. బాడీ వెయిట్ వచ్చేసిన తర్వాత జీసీ డిజిటల్తో సహా మీకు మీ ముందుకు అనేది ప్రూఫ్తో సహా అప్లోడ్ చేస్తాను సార్. సో కాబట్టి మనం ఈ యొక్క బర్డ్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వ్యామిగ్రో వాడిన తర్వాత ఏ విధంగా ఉందనేది మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. ఇక అసలు విషయానికి వస్తే మన thumbnail చూసినట్లయితే మ్యాక్సిమం ఈ కంపెనీలు అనేది FCR పోగొట్టడానికే చూస్తారు. వాళ్ళు ఇచ్చేటువంటి చిక్స్ అదేవిధంగా ఫీడ్ అనేది ఎంత క్వాలిటీ ఉంటే రిజల్ట్ అనేది అంత బాగా తీసుకురావచ్చు. వాళ్ళు ఇచ్చేటువంటి చిక్స్ అనేది సస్పెక్టెడ్గా ఉంటే మనం ఏ మెడికేషన్ ఇచ్చినా కూడా వర్క్ చేయదండి, అంత మనకు రిజల్ట్ అనేది రాదు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది లాభదాయకమా నష్టమా అనేది అంటే ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి చిక్స్ పైన, నెక్స్ట్ అదేవిధంగా ఫీడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమం కంపెనీలన్నీ FCRలు పోగొట్టడానికే చూస్తారు. మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఏ విధంగా ఉందంటే ఓన్ ఫార్మింగ్ చేసుకుంటేనేమో మార్కెట్ నిర్ణయించేది వాళ్ళే. మార్కెట్లో ఓన్ చేసుకుంటేనేమో మార్కెట్ పరిస్థితి ఏమో దారుణంగా ఉంది. ఎటు వచ్చేసి రైతులు నష్టపోవడం తప్ప ఏం లేదండి దీంట్లో. సో కాబట్టి మన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, ఓన్ ఫార్మింగ్ అంటే మనం మార్కెట్ విషయంలో మనం ఏం చేయలేము. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో
వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మార్కెట్ రేట్ అనేది తగ్గిస్తే ఓన్ ఫార్మర్ అనేది లేకుండా చేయడమే వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ అన్నట్టు. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని ఓన్ ఫార్మింగ్ చేసే వాళ్ళు సో జాగ్రత్తగా చేసుకోవడం చాలా బెటరు. అదేవిధంగా ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో ఉన్నటువంటి ఫార్మర్స్కి ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే ఈ వచ్చేటువంటి చిక్స్ అనేది మంచి చిక్స్ వచ్చే విధంగా మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలి వాళ్ళకి. అదేవిధంగా ఫీడ్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తూ బాడీ వెయిట్లను ఎక్కువ తెప్పించుకున్నట్లయితే మనకు అంత ఇన్సెంటివ్స్ అనేది యాడ్ అవుతుంది. సో కాబట్టి ఇది కంపెనీ పైన అక్కడ ఉండేటువంటి మేనేజర్ పైన, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐబీ కంపెనీ. నెక్స్ట్ ఈ ఐబీ కంపెనీ అనేది అన్ని చోట్ల ఇదే విధంగా ఉండదండి రిజల్ట్ అనేది, ఎందుకంటే వారు ఇచ్చేటువంటి చిక్స్ అనేది ఒకే రకంగా ఉండదు. కాబట్టి మనకు అక్కడ ఉన్నటువంటి మేనేజర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా సూపర్వైజర్స్, మేనేజర్స్ వాళ్ళు ఇచ్చేటువంటి చిక్స్ ఫీడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు మన రిజల్ట్స్ కూడా. సో ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వాళ్ళు చూసి అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి మెడిసిన్స్ అనేది ఏవి స్టాండర్డ్ మెడిసిన్స్, అవుట్ నుంచి ఏవి యూజ్ చేస్తే బాగుంటుంది అనేది కొంచెం దాన్ని అనాలిసిస్ చేసుకొని ఈ మెడికేషన్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకురావచ్చు. ఏంటంటే ఇది ఐబీ కంపెనీ కాబట్టి దీంట్లో సెన్సిటివ్ బర్డ్స్, ఇది రాజు బర్డ్, దీంట్లో రిజల్ట్ రావడం అంటే కొంచెం చాలా టఫ్ అన్నట్టు. ఆయన కూడా మంచి రిజల్ట్ అనేది తీసుకొచ్చారు. ఎప్పటికప్పటికి మనం చెప్పినటువంటి మెడికేషన్స్ యూజ్ చేసుకుంటూ నెక్స్ట్ అడ్వైస్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఒకసారి జీసీ అంటే గ్రోయింగ్ ఛార్జెస్, దీన్నే ఆర్సీ అని కూడా అంటాం, రేరింగ్ ఛార్జెస్ అని. ఒకసారి చూద్దాము. ఆల్రెడీ దీని గురించి నేను షార్ట్ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇది 5th రోజు అంటే 5వ తారీఖు 9వ నెల 2024 రోజు చిక్స్ అనేది హౌస్ అయింది. టోటల్ చిక్స్ వచ్చేసి 6752 చిక్స్ అనేది వచ్చినాయి. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ మోర్టాలిటీ వచ్చేసి 266 అనేది మోర్టాలిటీ. నెక్స్ట్ 6486 అనేది ఇవి లిఫ్టింగ్ బర్డ్స్ అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా బర్డ్స్ వెయిట్ ఇన్ కేజెస్, అంటే లిఫ్టింగ్ అయిన తర్వాత ఇన్ని కేజెస్ అనేది. నెక్స్ట్ అదేవిధంగా ఫీడ్ కన్సెప్షన్ అన్నట్టు. ఈ లాట్ గ్రేడ్ వచ్చేసి ఏ గ్రేడ్ అన్నట్టు. ఇందులో ఏ గ్రేడ్, ఏ ప్లేస్ అనేది ఏమి ఉండదు అన్నట్టు, దీంట్లో ఏ అనేది టాప్ అన్నట్టు. అదేవిధంగా నెక్స్ట్ ఫస్ట్ మోర్టాలిటీ వచ్చేసి 15 డేస్లో ఉన్నటువంటి మోర్టాలిటీ 2.80. నెక్స్ట్ టోటల్ మోర్టాలిటీ పర్సంటేజ్ 3.940. ఎఫ్సిఆర్ వచ్చినట్టయితే 1.548. నెక్స్ట్ అదేవిధంగా లిఫ్టింగ్ పర్సంటేజ్ 96.06 అనేది. యావరేజ్ వెయిట్ 2.175. ఎన్ని రోజుల కంటే 37 డేస్ అన్నట్టు. నెక్స్ట్ ఫార్మర్ ప్రాఫిట్ వచ్చేసి 12 రూపీస్ 20 పైసా వచ్చింది. కాబట్టి ఇది నెక్స్ట్ వాళ్ళకు చిక్ కాస్ట్, నెక్స్ట్ ఫీడ్ కాస్ట్ అనేది ఇక్కడ డీటెయిల్స్ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో వచ్చేసి ఏంటంటే మినిమం ప్రైస్ వచ్చేసి 8 రూపాయల 90 పైసలు అనేది ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మనకు మైనస్ పాయింట్ ఏంటంటే పీసీ అనేది తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఇచ్చేటువంటి స్టాండర్డ్ పీసీ ఎంత ఉంటుందంటే 81 రూపాయలు 56 పైసలు. ఈ 81 రూపీస్ 56 పైసకు 1 బర్డ్ అనేది మనం 1 బర్డ్ అంటే 1 కేజీ బర్డ్ అనేది ప్రిపేర్ చేయాలన్నట్టు. అంటే ఈ ఫార్మర్ వచ్చేసి 70 రూపాయల 14 పైసలకి ప్రిపేర్ చేశాడు. అంటే మనకు పీసీ అనేది చాలా తక్కువ తీసుకొచ్చాడు కాబట్టి అది ప్లస్ పాయింట్ అయింది. టోటల్గా వచ్చేసి హెర్ని చేసినటువంటి అమౌంట్ 1,72,183 రూపాయల 60 పైసలు. దీంట్లో 1% అనేది టీడీఎస్ కట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు డీటెయిల్స్ అన్నట్టు. సో లిఫ్టింగ్ అయిన డేట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి, లిఫ్టింగ్ అయింది వచ్చేసి 5వ తారీఖు 10వ నెల 2024. చిక్స్ హౌజర్ వచ్చేసి 5th 9th 2024 అన్నట్టు. ఏంటంటే ఇదే మెడికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసినప్పుడు ఐబీ కంపెనీతో ఇంటిగ్రేటెడ్ అయినప్పుడు నేను చేసినట్టు ఇది నాది, ఇది వచ్చేసి మన కేఆర్ ఫామ్ది. ఇక్కడ ఎంత అంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మన జీసీ అన్నట్టు, ఒకసారి మనకు చూపిస్తాను. ఇది వచ్చేసి నా లాట్ నెంబర్, ఇది వచ్చేసి మన కేఆర్ ఫామ్ అన్నట్టు. ఇది వచ్చేసి నేను ఐబీ కంపెనీతో చేసినప్పుడు అన్నట్టు. అంటే 6064 బర్డ్స్ అనేది మనకు ఇచ్చినట్లయితే వాళ్ళకి లిఫ్టింగ్ ఇచ్చింది 5788 బర్డ్స్ అనేది ఇచ్చేసాము. టోటల్గా మనకు దీంట్లో మనకు వచ్చింది ఐబీ కంపెనీలో ఎంత అంటే టోటల్ మోర్టాలిటీ పర్సంటేజ్ 4.630. నెక్స్ట్ లిఫ్టింగ్ వచ్చేసి 95% అన్నట్టు. యావరేజ్ బర్డ్ వచ్చేసి 2.168. మీనేజ్ వచ్చేసి 33. యాక్చువల్లీ 32 రోజులకే ఈ బాడీ వెయిట్ వచ్చింది అన్నట్టు, కానీ లిఫ్టింగ్ పెట్టేసరికి కొంచెం లేట్ అయ్యి వాళ్ళు 33 అనేది మీనేజ్ చేశారు. ఫార్మర్ ప్రాఫిట్ పర్ కేజీ వచ్చేసి ఏంటంటే 12 రూపీస్ 51 పైసా అన్నట్టు. అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ బర్డ్స్కి ఎన్నండి 5,783 బర్డ్స్కి అమౌంట్ తీసుకున్నది ఎంత అంటే 1,56,891. అంటే మనం చేసుకుంటే అదేవిధంగా ఈ కంపెనీ మెడిసిన్స్ అనేది ఏవైతే యూజ్ అవుతాయో వాటిని తీసుకొని నెక్స్ట్ రిమైనింగ్ మనం స్టాండర్డ్ మెడిసిన్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఇలాంటి రిజల్ట్ అనేది పాసిబుల్ అన్నట్టు. ఓకే ఫార్మర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.